ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. ఈ స్వప్నము ధనము మొదలైనటువంటి అపహరించే చోరుల చేత చేయబడినటువంటి తాడనము బంధనము మొదలైనటువంటివన్నీ కూడా మేల్కొన్నటువంటి వానికి ఈ స్వప్న మిథ్యాత్వ పరిజ్ఞానము వలన దుఃఖకారకములు ఎట్లా కాకుండా ఉంటాయో అలాగే తత్వము దర్శించిన తర్వాత ఈ జగత్తు మిథ్య అని తెలియబడుతుంది. అలా తెలియబడడం చేత జీవితం కూడా దుఃఖము అనేటువంటి బారిన పడకుండా దుఃఖము అనేదే ఉత్పన్నము కాకుండా ఆనందముతోనే ఉంటుంది. ఈ జగత్తును గురించి స్వప్న న్యాయము కంటే కూడా వేరుగా ఇంకా సహేతుకమైనటువంటి మరి ఒక న్యాయము ఏదైనా కనిపిస్తుందా? లేదు కదా. కాబట్టి ఈ జగత్ కల్పన కేవలం బ్రహ్మానుభవం మాత్రమే అయ్యున్నది అనే చెబుతూ ఎప్పుడైతే సృష్టి యొక్క శబ్దము అర్థము బ్రహ్మము కంటే భిన్నములు కాకుండా ఉన్నవో అప్పుడు అవి బ్రహ్మమునందు ఉన్నవి అనేటువంటి ఈ ఆధార ఆధేయ భావాలను గురించినటువంటి కథనము కూడా అభిన్నమైనటువంటి దాని అందే భేదం యొక్క ఉపచారము చేత గావింపబడినదియే అగుతూ ఉన్నది కదా. కాబట్టి వాస్తవానికి సమస్త శబ్దాలు కూడా దాని అర్థభూతములైనటువంటి సమస్త సృష్టులు కూడా చిన్మయములే అయ్యి చైతన్యమున వెలయుచూ ఉన్నవి అని చెబుతూ ఎప్పుడైతే సమస్త శబ్దాలు కూడా అంటే ఎప్పుడు సమస్తము చిద్రూప ఆత్మతో నిండిపోయినటువంటి నిశ్చయం కలుగుతుందో ఇక అప్పుడు ఆత్మ కంటే వేరుగా ఏ దృశ్యము ఉండదు. ఆ దృశ్యము లేకపోవడం వల్ల దృశ్యవాసనలన్నీ నశిస్తాయి. అటువంటి వాసన నశించిపోయిన జీవితము చేత వాసనారహితమైనటువంటి జీవితమే కదా మోక్షము. ఆ మోక్ష స్థితి యందు ఇంకా శాస్త్రమేమిటి? దానికి అందలే కథల గురించినటువంటి విచారణలు ఏముంటాయి? ఇక వాని యొక్క ఆవశ్యకత అవసరము ఉండదనే కదా భావము. అంటే స్వప్నమందులాగానే కారణము లేకపోవడం చేత ఈ జగత్తు అంతా అసత్తయ్యే ఉన్నది. కాబట్టి ప్రత్యక్షంగా ఉన్నట్లు కనిపించే ఈ ప్రపంచ రచన అంతా కూడా రవంతైనా సరే లేకుండానే ఉన్నది. ఇది అంటే ఈ దృశ్యము మాటికి కూడా లేనే లేదు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేయగా శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు. ఏమని? పదార్థాః ద్వివిధాః సంతి మూర్తామూర్త జగత్రయే యత్ర సప్రతిగాః కేచిత్ కేచిదప్రతిగా అపి. ఓ మహనీయ, ఓ మహాత్మా, ముల్లోకాల యందు కూడా సత్యలోక మర్త్యలోక పాతాళ లోకాల యందు అంటే సత్వగుణ రజోగుణ తమో గుణాల ప్రాతిపదికలైనటువంటి ఈ మూడు లోకాల యందు కూడా ఆకారముతో కూడుకొని ఆకారము లేకుండా మూర్తత్వంతో అమూర్తత్వములోనూ కూడా రెండు రకాలైనటువంటి పదార్థాలు ఉన్నవి కదా. అందుకొన్ని సప్రతిగములు అంటే ఒకదాని చేత ఒకటి కొట్టబడతాయి, కొన్ని అప్రతిఘాలు అంటే ఒకదాని చేత ఒకటి కొట్టబడనివి అయి ఉన్నాయి కదా ఈ రెండు రకాలు. తానిహ ప్రతిఘాన హుర్నాన్యోన్యం వేళ వేళ్ళ ఎంతయే ఏ తాంశ్చ సప్రతిగాన హూరన్యోన్యం వేళ్ళయంతియే. ఈ ప్రపంచమునందు ఏవైతే పరస్పరము కూడా ఒకదానితో ఒకటి కూడి ఉండలేక చెలింపజేయబడకుండా ఉంటాయో అవి అప్రతిఘాలని, కూడి ఉండడం చేత ఒకదానికొకటి చెలింపజేయబడుచు ఉన్నట్లయితే అవి సప్రతిఘాలని చెప్పబడింది కదా. ఏహ సప్రతిఘానాంతు దృష్టామన్యోన్య వేళనం నత్వ ప్రతిఘ రూపాణం కేశాం చెదపి కించన. ఈ ప్రపంచమునందు ప్రతిగ పదార్థాల యొక్క ఒకదానితో ఒకటి కూడి ఉండడము లేక చెలింపజేయబడము చూడబడినదే కానీ అప్రతిగ పదార్థముల యొక్కది కాదు కదా.
తత్ర సంవేదనం నామ యదిదం చంద్రమండలే యత ప్రత్యత్య ప్రతిగం తత్సర్వేణానుభూయతే. అక్కడ లోక ప్రసిద్ధములైనటువంటి సంవేదనము అంటే అనుభవము లేకపోతే వృత్తి జ్ఞానము అప్రతిఘమే అయ్యున్నది. ఎలాగంటే చంద్రుణ్ణి చూసేటువంటి మనుజుని యొక్క ఆ ప్రదేశము నుండి నేత్రజ్యోతిని అనుసరించేటువంటి చిత్తముతో సహా వెళ్ళేటువంటి చైతన్య వృత్తులు చంద్రమండలమునందు ఒకదానితో ఒకటి కూడిక లేకయే పోయి పడుచూ ఉన్నవి. అంటే సంశ్లేషము లేకుండానే పడుతూ ఉన్నవి పోయి, కాబట్టి అవి అమూర్తములే అయి ఉన్నవి కదా. ఈ విషయమును చంద్రుని చూచు వారందరూ కూడా అనుభవిస్తూనే ఉన్నారు కదా. అర్ధ ప్రబుద్ధ సంకల్ప వికల్ప ద్వైత కల్పితం వదామ్యభ్యుపగమ్యేదం నతు బోధ దశాస్థితం. ఈ విషయమును కేవలము ప్రబుద్ధుని యొక్క దృష్టిని అనుసరించి కానీ కేవలము అప్రబుద్ధుని దృష్టిని అనుసరించి కానీ నేను చెప్పడం లేదు. అర్ధప్రబుద్ధుల యొక్క సంకల్ప వికల్ప రూప ద్వైతము చేత కల్పింపబడినటువంటి ఈ జగత్తు అంగీకరించి చెప్తూ ఉన్నాను. జ్ఞాన దృష్టి చేత స్థితిని పొంది ఉన్న కేవలము చిన్మాత్రము అంగీకరించి కాదు కదా. కహ ప్రాణమారుతః క్షోభం జనయత్యా శయస్థితః ప్రవేశ నిర్గమమయం కదం వా వద మే ప్రభో. ఓ ప్రభు, హృదయ ప్రదేశమున ఉన్నది ప్రాణవాయువును క్షోభితము చేసి ఈ యొక్క ముక్కు రంధ్రాల ద్వారా దాని యొక్క గమనము మరి పోవడము అంటే గమనాగమనము రాకపోకలు కలిగిన వ్యాపారము ఏదైతే గావింపజేయుచున్నదో దానిని గురించి తెలియజేయండి. కథమ ప్రతిఘం నామ వేదనం ప్రతిఘాత్మకం ఇమం దేహం చాలయతి భారం భారహరో యథ. భారాన్ని వహించేటువంటి వాడు భారమును చెల్లింపజేయనట్లుగానే, అంటే బరువును మోసేటువంటి వాడు బరువును కదిలింపజేస్తూ ఉంటాడు. అమూర్తమగు జ్ఞానము అంటే చిదాభాసుడు, ఇక్కడ అమూర్తము అంటే ఆకారరహితుడు, చిదాభాసుడు అయినటువంటి జ్ఞానమే మూర్తమగు ఆకారంతో కూడినటువంటి ఈ యొక్క ప్రాణములు కలిగిన ఈ ప్రాణులు ఈ జీవకోటి మొదలైన దేహాంతం వరకు కలిగినటువంటి సంఘాతముని ఇట్లు చెలింపజేస్తూ ఉన్నది. యది సప్రతిఘం వస్తు ఏల్లత్యా ప్రతిఘాత్మకం కథం సంవిత్తి మాత్రేణ పుంసః శైలో నవల్గతి. అంటే ఆకారరహితమైన నిరాకారమైనటువంటి జ్ఞానము సాకారమగు ప్రాణుల యొక్క మొదలైన దేహాంతము వరకు కలిగినటువంటి సంఘాతాన్ని చెలింపజేయనది అయినట్లయితే అప్పుడు పర్వతం కూడా చెలించాలి కదా అనే మనుజుని యొక్క సంకల్ప జ్ఞాన మాత్రము చేతనే పర్వతము ఎందుకు చెలించడం లేదు అని అడుగగా, కేవలం సంకల్ప మాత్రము చేతనే చెలించేటట్లయితే పర్వతాలు చెలించాలి అని కోరినటువంటి మనుజుని యొక్క కోరిక ప్రకారం సంకల్పం ప్రకారం పర్వతం ఎందుకు కదలడం లేదు అని శ్రీరామచంద్రుడు అడగగా, అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. వికాసమధ సంకోచ మాత్రనాళి హృది స్థిత యథాయాతి తదా ప్రాణశ్చేధైరాయాతి యాతి చ. ఓ రామచంద్ర, హృదయ ప్రదేశమున ఉన్నటువంటి నాడి ఎప్పుడూ కూడా సంకోచము వ్యాకోచము అంటే ఇది కుచించుకుపోవడం వ్యాకోచించడం పెద్దగా అవ్వడం అవికాసాన్ని పొందడం ఏదైతే ఉన్నదో అప్పుడే అంటే హృదయ ప్రదేశంలో ఉన్నటువంటి ఏ యొక్క నాడి ఎప్పుడైతే సంకోచ వ్యాకోచాలను పొందుతూ ఉన్నదో అప్పుడు ప్రాణవాయువు ఈ నాసికాది చిత్రాల ద్వారా ఈ ముక్కు రంధ్రాల ద్వారా బయటికి వెళ్ళడం లోపలికి రావడం అనేటువంటి గమనాగమనాలను చేస్తూ ఉంటుంది. బాహ్యోపస్కర వస్త్రాయం యథాకాశ స్పదాత్మక వాయుర్యత్యపి ఛాయాతి తధాత్ర స్పందనం హృది. ఆకాశము ఆశ్రయముగా కలిగినది అయినటువంటి వాయువు ఖాళీనే ఆశ్రయంగా కలిగింది వాయువు. ఆ వాయువెట్లు బాహ్య ప్రదేశమందలి కమ్మరివాని కొలిమితిత్తులందు గమనాగమనములు సలుపుచూ ఉన్నదో. ఎలాగంటే కమ్మరి పని అంటే ఇనుప కడ్డీలను వంచడం, ఇనుప వస్తువులు తయారు చేసేటువంటి వాని యందు ఇనుము
ఎప్పుడూ కూడా అగ్ని రగిలింపబడి కాల్చబడి దాని యొక్క ఇనుము పని చేస్తారు. అప్పుడు ఆ ఒక తోలుతిత్తి ఉంటుంది. ఆ తోలుతిత్తి ద్వారా అగ్నిని ప్రజ్వలింపజేయడం కోసం ఎల్లప్పుడూ దానిలోనిటువంటి గాలిని అది లోపలికి బయటికి బుసలు కొడుతూ వదులుతూ ఉన్నట్లుగానే ఆ తిత్తిలోకి గాలి వస్తూ పోతూ ఎటువంటి రాకపోకలు సలుపుచూ ఉన్నదో అట్లాగే హృదయంలో ఉన్నటువంటి వాయువు కూడా ఈ యొక్క బయటికి లోపలికి వెలుపలికి లోపలికి అటువంటి గమనాగమనాలను చేస్తూ ఉన్నది అని శ్రీ వశిష్ఠ గురుదేవులు చెప్పారు. అప్పుడు శ్రీరామచంద్రులు ఇలా అడుగుతూ ఉన్నారు. మయస్కార సంకోచన వికాసనై యోజయత్యాంతరం నాడీం కశ్చాలయతి చాలక. ఓ మునీంద్ర, బాహ్య ప్రదేశమున కమ్మరివాడు అనేటువంటి చేతన రూపుడు కొలిమితిత్తులను సంకోచ వికాసయుక్తాలుగా చేస్తూ ఉన్నాడు. అలాగే అభ్యంతరమున ప్రవేశించి చేతన రూపుడగు ఎవడు వాడిని చలింపజేస్తూ ఉన్నాడు అంటే, ఇక్కడైతే బయట ప్రదేశంలో కమ్మరివాడి చేత, కమ్మరివాడు అనబడే అంటే ఇనుప కొయ్యలు ఇనుప సామాను తయారు చేసేటువంటి చేతన రూపుడు అక్కడ ఒక మనిషి ఉండి కొలిమితిత్తుల కోసం సంకోచము వ్యాకోచము ఆ గాలి యొక్క రాకపోకలు ఉండేలాగా చేస్తూ ఉన్నాడు. అట్లాగే మరి లోపల అభ్యంతరమునందు ప్రవేశించిన చేతన రూపుడగు ఎవడు ఇక్కడైతే కమ్మరివాడనే చేతన రూపుడు ఉన్నాడు. లోపల నుండి బయటికి, బయట నుండి లోపలికి ముక్కు రంధ్రాల ద్వారా గాలి రాకపోకలను కలిగిస్తుంది అని చెప్పారు కదా. లోపల ఉన్నటువంటి చేతన రూపుడు ఎవరు ఉండి ఈ నాడిని బయటికి లోపలికి చెలింపజేస్తూ ఉన్నాడు. శతం కథ భవేదేకం కథమేకం శతం భవేత్ కథం సచేతాన ఏతే కాష్టలోష్టాపలాదయ. ఓ మహాత్మా, హృదయ ప్రదేశమున 101 నాడులున్నాయి. శృతి ఏమని చెప్తూ ఉంది? శతం చైకాచ హృదయస్య నాడ్య అని. అంటే హృదయంలో 101 నాడులున్నవి అని శృతులు చెప్తూ ఉన్నాయి. అయితే ఆ 101 నాడుల యొక్క కూడా ఒక్కొక్క శాఖ యందు మరలా కూడా 72,000 ఉపనాడులు ఉన్నవి. మళ్ళీ వాటి అన్నింటి యందు కూడా వ్యానవాయువు అనేది సంచరిస్తూ ఉన్నది. మామూలుగా మనకి పంచప్రాణాలలో సమానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువు అనేటువంటి 5 ప్రధాన వాయువులు, మరి ఈ యొక్క ప్రధానమైనటువంటి ప్రాణాది వాయువులు, మరి ఇంకా వాటి యొక్క ఉపవాయువులు అయినటువంటివి ఏంటి అంటే నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనంజయ అనేటువంటి ఉపవాయువులు. వీటితో కూడి ఉన్నటువంటిదే ఈ యొక్క వీటి అన్నింటి యందు కూడా ఏమవుతుంది అంటే హృదయంలో 101 నాడుల నుండి ఒక్కొక్క శాఖ యందు కూడా మరలా 72,000 ఉపనాడులు ఉంటే వాటి యందు అన్నింటి యందు కూడా వ్యానవాయువు అనేది సంచరిస్తుంది. కాబట్టి ఆ నాడుల చేత దేహం యొక్క సర్వ అంగాలు కూడా కదులుతూ ఉన్నటువంటి చలనమే సంభవింపవలసి ఉంటుంది. కానీ ఒక్కొక్క అంగము యొక్క చలనము కాదు కదా. ఒక్కొక్క అంగము గనక చెలింపబడినట్లయితే అప్పుడు ఇక ఆ నాడులన్నీ కూడా ఆ అంగమున ఒకటి కావలసి ఉంటుంది. మరలా కూడా ఈ సర్వ అవయవాల చలనమునందు ఆ ఒకటి కూడా అన్ని నాడులను కావలసి ఉంటుంది కదా. అది ఎట్లా సంభవం అవుతుంది? ఇంకా కూడా వాస్తవానికి నిరాకారమైనటువంటి చైతన్యం యొక్క సంబంధము దేహమందు లేదు. కాబట్టి ఆ నాడులు చేతనాలు లాగానే ఎట్లు అధ్యాసము వలన ఆ విధంగా చేతనాలతో కూడినట్లుగా అంటే చేతనత్వంతో కూడి ఉన్నవి అని అన్నట్లయితే ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆ సంబంధము కొయ్యలాగా, మట్టిలాగా, రాతిలాగానే కాష్టాలోష్ట శిలాదులందు కూడా సమానమే. కాబట్టి అవెందుకు చైతన్యవంతములో అయి ఉండడం లేదు?
కస్మాన్న స్థావరం వస్తు ప్రస్పంద్యపి చమత్కృతం వస్తు జంగమమేవేహ స్పంది మాత్రేవ కిం వద. స్థావరములైనటువంటి ఈ యొక్క కొయ్యలు, రాళ్ళు మొదలైనటువంటివన్నీ కూడా చేతనములే అన్నట్లయితే అవెందుకు చెలించడం లేదు? ఈ యొక్క కదిలేటువంటి వస్తువుకు దేహములాగానే భోగోపయోగము చేత అవి చమత్కారంగా గావింపబడినవి అని అన్నట్లయితే ఈ కులాలాదుల చేత అధిష్ఠితములైనటువంటి అంటే కుమ్మరివాణి చక్రములాగానే, ఈ కులాలుని చక్రములాగానే అధిష్టములైనటువంటి చక్రాదులాగానే అవి నియమిత కాలం వరకు చెలించునటువంటివి ఏల కావు, ఎందుకు కావు అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. అంతః సంవేదనం నామ చాలయత్యంత్రవేష్టనం బహిర్భస్త్రమయస్కార ఇవలోకేను చేష్టనం. శ్రీ వశిష్ఠదేవులు ఏమంటున్నారు? ఓ రామచంద్ర, కార్యకారణాలకు ప్రభువు భోక్త అయినటువంటి జీవ చైతన్యమే అనాది కాల ప్రవాహ పతితములైనటువంటి కామ్య కర్మ వాసనల చేత ప్రాణవాయువుతో తాదాత్మ్యమైనటువంటి అధ్యాసము అనేటువంటిది పొందుచూ ఉన్నది. అలాగా ప్రాణవాయువుతో అభేదము అంటే భిన్నత్వము లేని అభిమానము గావించే అభ్యంతర జీవ చైతన్యము స్వతంత్రంగా అభ్యంతర నాడీ సమూహమును దేహమును బాహ్య ప్రదేశమున కమ్మరివాడు కొలిమితిత్తులను చెలింపజేయునట్లుగానే చెలింపజేస్తూ ఉన్నది. దానిని అనుసరించే ప్రపంచమున సర్వులు కూడా బాహ్యమునందు వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రులు ఇలా అడుగుతూ ఉన్నారు. వాయువంత్రాది శరీరస్థం సర్వం సప్రతిఘం మునే కథమా ప్రతిఘ సంవిచ్ఛాలయేదితే మే వధ. ఓ మునీంద్ర, దేహమందలి వాయువు, నాడులు మొదలైనవన్నీ కూడా సాకారాలే కదా. వాయువు సాకారమే, నాడులు మొదలైనవన్నీ కూడా ఆకారాలతో కూడి ఉన్నవే కదా. అటువంటి వానిని నిరాకారమైన ఏ ఆకారము లేనటువంటి జీవ చైతన్యము ఎలా చెలింపజేయుచూ ఉన్నదో తెలియజేయండి అని ప్రార్థిస్తూ సంవిధ ప్రతిఘాకార యది సప్రతిఘాత్మకం చాలయేదచలక్ష్యత దూరం మంభో యదిచ్ఛయ. నిరాకారముకు సంవిత్తు అంటే ఆకారరహితమైనటువంటి చైతన్యము సాకారములైనటువంటి ప్రాణములు, దేహములు మొదలైనటువంటి వాటిని ఎలా కల్పిస్తుందో అప్పుడు దప్పికగొనిన బాటసారి యొక్క కోరిక చేతనే దూరమున ఉన్న జలము స్వయముగా అతని వద్దకు రావలసి ఉన్నది కదా. సప్రతిఘా ప్రతిఘయోర్మిధో యది పదార్థయోః వేళనం స్యాత్తధిచ్చైవ కర్తృకర్మేంద్రియైః క్వకిం. ఇంకా కూడా ఈ సాకార నిరాకార పదార్థాల యొక్క ఒకదానితో ఒకటి సంబంధము కనుక సంభవించినట్లయితే, ఆకారముతో ఉన్నవి ఆకారము లేనివి కూడా ఒకదానితో ఒకటి సంబంధం అనేది గనక కలిగినట్లయితే అప్పుడు కోరికే బాహ్యమందలి మాట కానీ తీసుకోవడం కానీ మరి విహరించడము కానీ మొదలైన సమస్త కార్యాలను చేసేటువంటిది అవుతుంది కదా. కాబట్టి ఇంకా మరలా కర్మేంద్రియాల చేత ఎచట ఏమి ప్రయోజనం ఉన్నది? సప్రతిఘా ప్రతిఘయోః శ్లేషో నాస్తి బహిర్యదా తథైవాంతరహం మన్యే శేషం కథయ మేమునే. బాహ్యమునందు ఆకారముతో నిరాకార పదార్థాలతో ఉన్నటువంటి వాటికి ఎలా సాకార నిరాకార పదార్థాలకు సంబంధం ఎట్లా లేదో అట్లాగే అభ్యంతరమందు కూడా లేదు అని నేను తలుస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విషయమున మరి ఒక యుక్తి ఏదైనా ఉపాయం ఉంటే తెలియజేయండి అని అడుగుతూ అంతః స్వయం యోగినా వాయధై తదనుభూయతే అమూర్త్యస్యైవ మూర్తేన వేళనం తద్వదాసుమే. లేకపోతే యోగిరాట్టగు
తాము అంటే యోగులలో కూడా శ్రేష్ఠులైనటువంటి తమరు ఈ సాకారము నిరాకారము ఆకారముతో ఆకారము లేనటువంటి పదార్థాల యొక్క ఒకదానితో ఒకటి సంబంధాన్ని యోగ బలము చేత అంతఃకరణమునందు ఏ ఉపాయము చేత స్వయముగా అనుభవిస్తూ ఉన్నారో శీఘ్రంగా తెలియజేయండి అని ప్రార్థించారు శ్రీరామచంద్రులు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. సర్వసందేహ వృక్షాణం మూలకాశమిదం వచః సర్వైకతానుభూత్యర్థం శృణు శ్రవణభూషణం. ఓ రామచంద్ర, సమస్త సందేహాలు అనే వృక్షాలను సమూలంగా ఛేదించి వేసేది ఈ యొక్క వినడానికి అలంకారమైనటువంటి ఈ వాక్యాన్ని, అంటే శ్రవణభూషణమైనటువంటిది యగు ఈ వాక్యాన్ని సమస్తము యొక్క ఏకత్వానుభవ రూపమైనటువంటి తత్వ సాక్షాత్కారానుభవము కోసమై నువ్వు విను అనే చెబుతూ ఒక్కటియే అయినటువంటి అనుభవ రూపమైన శాశ్వతమైనటువంటి వస్తువును సాక్షాత్కరించుకునేటువంటి అనుభవం కోసమే విను అని చెబుతూ నేహ కించిన్న నామాస్తి వస్తు సప్రతిఘం క్వచిత్ సర్వదా సర్వమేవేదం శాంతమాప్రతిఘం తతం. ఈ ప్రపంచమునందు చటను కూడా సాకారమైనటువంటి ఆకారముతో కూడినటువంటి పదార్థము ఒకంతైనా లేదు. ఇది అంతా కూడా ఎల్లవేళలా భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు కూడా నిరాకారమై ఆకారము లేనిది అయి శాంతమై సర్వము వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మమే అయి ఉన్నది. శుద్ధం సంవిన్మయం సర్వం శాంతమాప్రతిఘాత్మకం పదార్థజాతం పృథ్వ్యాది స్వప్న సంకల్పయోరివ. అంటే స్వప్న సంకల్పమనందులాగానే ఈ యొక్క పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము మొదలైనటువంటి జగత్ పదార్థ సమూహమంతా కూడా ఆకారరహితమై నిరాకారమై శాంతమై శుద్ధమైనటువంటి జ్ఞానముతో నిండిపోయినటువంటి బ్రహ్మమే అయి ఉన్నది. ఆదావంతే చ నాస్తిదం కారణాభావతోఖిలం భ్రాంత్యాత్మా వర్తమానాపి భాతి చిత్ స్వప్నఘాయధ. కారణము యొక్క అభావము వలన అసలు కారణమే లేకపోవడం చేత ఈ సమస్త జగత్తు కూడా ఆదియందు అంతమందు కూడా లేకుండానే ఉన్నది. కాబట్టి అదంతా భ్రాంతి రూపమయ్యే కదా కనబడుతూ ఉన్నది. ఈ సమస్త రూపము చేత కూడా చైతన్యమే మరి కలలో కన్నటువంటి పదార్థములాగానే స్వప్నమందులాగానే కనబడుతూ ఉన్నది. ద్వైహాక్షమా వాయురాకాశం పర్వతాః సరితో దిశః మహతా కారణౌఘేన బోధమప్రతిఘం విదుః. కాబట్టే తత్వజ్ఞానులకు జనులు మహత్తరమైనటువంటి పరమాత్మ తత్వమనందు స్థిరపడినటువంటి జనులు మహత్తరమైనటువంటి సత్యవస్తువు యొక్క వివేకము, ఈ యొక్క దృశ్య పదార్థాల పట్ల విరక్తి, ఇక నిషిద్ధ పదార్థాల పట్ల త్యాగము, మరి సత్తు పట్ల శ్రవణము మననము నిధిధ్యాసనము మొదలైనటువంటి ప్రయత్నాలను కారణ సమూహము చేతనే జ్ఞానం యొక్క ప్రాప్తి ద్వారా సాకారమగు జగత్తును వాసనా సహితంగా కూడా తుడిచివేస్తూ ఉన్నారు. అంతరిక్షము పృథివీ వాయువు ఆకాశము పర్వతాలు నదులు దిక్కులు మొదలైనటువంటి సమస్త పదార్థాలను కూడా నిరాకార బోధ రూపాలుగానే తెలియచూ ఉన్నారు అనే చెబుతూ, అంటే కాబట్టే తత్వవేత్తలు వివేకము వైరాగ్యము త్యాగము శ్రవణము మననము నిధిధ్యాసనము మొదలైన ప్రయత్న రూపమైన మహాకారణ సమూహము చేత ఈ మూర్తత్వము మూర్తాకారం దానితో వాసనలతో కూడి ఉన్నటువంటి జగత్తును రహితం చేస్తూ ఉన్నారు. చేసి అంతరిక్షము పృథివీ వాయువు ఆకాశము పర్వతము నదులు దిక్కులు మొదలైనటువంటి సమస్తము కూడా నిరాకార బోధ మాత్రంగానే ఎరుగుచూ ఉన్నారు
అంతఃకరణభూతాది మృత్కాష్టాదృషదాదివా సర్వం శూన్యమశూన్యంచ చేతనం విద్ధి నేతరత్. ఓ రామచంద్ర, అంతఃకరణములు అంటే మనోబుద్ధి చిత్తాహంకారాదులు, ఇంకా ఆకాశవాయు అగ్ని జల పృథ్వులు అనేటువంటి పంచభూతాదులు, మృత్తిక కాష్టము శిల మొదలైనటువంటి పదార్థాలు, ఈ సమస్త పదార్థాలు కూడా శూన్యమైపోయి ఈ శూన్యత్వరహితమైనటువంటి చైతన్యమే కానీ వేరు కాదు అనే నీవు తెలియాలి. ఓ రామ, అంతఃకరణమును మానసేంద్రియాలు కానీ సమస్త భూతములను కానీ మృత్తిక అంటే మట్టి, కొయ్య, రాయి మొదలైన సమస్తము కూడా నీవు దృశ్యశూన్యమైనటువంటిది ఇంకా శూన్యము కానటువంటిది అయిన చిద్రూప ఆత్మగానే ఎరుగు. కానీ చిద్రూప ఆత్మ కంటే మరి ఒకటి లేదు అని తెలియు అని చెబుతూ ఈ విషయమున ఎలాగంటే తత్రైవ మైంధమవాఖ్యానం శృణు శ్రవణ భూషణం మయా చ పూర్వముక్తం తత్కించాన్యదభివన్యతే. ఈ విషయమున శ్రవణభూషణమైనటువంటి వినడానికే అలంకారప్రాయమైనటువంటి ఆ అలంకారమైనటువంటి ఐందవోపాఖ్యానమును గురించి విను. అలా విన్నప్పుడు దానిని పూర్వం జగత్తు యొక్క మనస్సుతో నిండిపోయినటువంటి క్షణములో ఉత్పత్తి ప్రదర్శనం కోసమే నేను నీకు తెలియజేసి ఉన్నాను. ఇప్పుడు జగత్తు యొక్క చిన్మాత్రత్వాన్ని చూపటం కోసం దానిని ఇక్కడ వర్ణిస్తూ చెప్తూ ఉన్నాను. తదాపి వర్తమానోక్త ప్రశ్నబోధాయ తృణు యదేదం సర్వమధ్యాదేచిదిత్యేవతు బోధ్యతే. ఈ నిరాకారమగు చైతన్యము సాకారములకు ఈ యొక్క శరీరాదులను ఎలా చెలింపజేస్తూ ఉన్నది అనేటువంటి ప్రస్తుత ప్రశ్న యొక్క సమాధానం కోసం నీవు దీనిని వినాలి. అప్పుడే కదా పర్వతాలు వాటితో కూడినటువంటి జగత్తు అంతా కూడా చిన్మాత్రమే అనేటువంటి విషయం నీకు అనుభూతం కాగలుగుతుంది. కస్మించిత్ ప్రాక్త నేనైవ జగజ్జాలే భవద్విజః తపో వేద క్రియాధారో బ్రహ్మన్నింధురితి స్మృతః. ఓ చంద్ర, పూర్వము ఉత్పత్తి ప్రకరణములో వర్ణించబడినటువంటి రీతిగానే ఒకానొక జగజ్జాలమందు తపస్సు, వేదాధ్యయనము, వేదము మొదలైనటువంటి వేదోక్త కర్మానుష్ఠానాలకు కారణభూతుడైనటువంటి ఇందువు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. దశతస్య భవన్ పుత్ర జగతో దిక్తఠైవ మహాశయ మహాత్మానో మహాత్మామాస్పదం సతాం. ఈ బ్రహ్మాండము అనబడే దాని యొక్క ఉదరమందల ఆకాశానికి 10 దిక్కుల యొక్క తటములాగానే అతనికి మహాశైలు, మహాత్ములు, మహనీయుల యొక్క సజ్జనుల యొక్క ప్రతిష్టాపాత్రులు అగు 10 మంది పుత్రులు జన్మించారు ఆ ఇందువు అనేటువంటి బ్రాహ్మణునకు. సతేషాం కాలవశతః పితాంతార్థిముపాయయౌ దశానాం భగవాన్ రుద్ర ఏకాదశ వివక్షయే. మహాప్రళయమునందు ఆ 10 రుద్రుల యొక్క అధిపతియగు ఏకాదశ రుద్రునిలాగానే వారి ఆ తండ్రి కాలవశమున అంతర్ధానమయ్యను. ఆ ఇందువు అనేటువంటి బ్రాహ్మణుడు శరీరం వదిలివేశాడు. తస్యానుగమనం చక్రే భార్య వైధవ్య భీతిభిః అనురక్త దినస్యేవ సంధ్యాతారా విలోచన. అప్పుడు రోజు ఎందలి అనురాగము కలిగినటువంటిది అయిన నక్షత్రాలను నేత్రములు చేత శోభించేటువంటిది అగు సంధ్య అనేటువంటి దివసము అనుగమించినట్లుగానే అతని భార్య కూడా వైధవ్యము అంటే భర్త చనిపోతే వైధవ్యము అనే బాధ చేత ఆమె కూడా శరీరం వదిలి ఆ ఇందువు అనే బ్రాహ్మణుణ్ణి అనుసరించి అతని భార్య కూడా వెళ్ళిపోయింది. తయోస్తే తనయా దుఃఖ కలిత విపినం గతాః కృతౌధ్వదేహికస్తత్వ వ్యవహారం సమాధయే. వారి ఆ 10 మంది పుత్రులు కూడా ఆ మాతాపితృలకు దహనము మొదలైనటువంటి ఆ ఔర్యదైహిక క్రియలను ఆచరించారు.
వియోగము, తల్లిదండ్రులు పోయినటువంటి దుఃఖం చేత వారు ఆ దుఃఖం చేత నిండిపోయినటువంటి వారే ప్రాపంచక వ్యవహారాలు అన్నింటినీ వదిలివేసి సమాధిని అనుసరించడం కోసం అరణ్యానికి వెళ్ళారు అని చెబుతూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.